బీఆర్ఎస్ నుంచి అధికార పార్టీలోకి జంప్ కొట్టిన అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ లో నిరసన సెగ తగిలింది. పోచారం చేరికను కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బాన్స్వాడలో పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో పోచారంపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేతలు. పోచారంకు వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ కార్యకర్త. ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ లోకి వచ్చావని నిలదీశారు. 35 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నామన్నా 30 సంవత్సరాల సంది చూస్తున్నాం. పోచారం శ్రీనివాస్ రెడ్డిదే ఇక్కడ వ్యతిరేకం. ఎవరిది కాదు, ఎవరికి చెప్పినా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏమన్నా అంటే కొట్టూరి మరవానికి జైలు పాలు చేయరి. ఇదే రాజకీయం నడిచిందన్న. 35 సంవత్సరాల సంది చూస్తున్నా ఇదే రాజకీయం నడిచింది. మళ్ళా యాందాకన్నా ఇది పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయం. దానికి అంతం చేద్దాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఏమని నువ్వు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో వచ్చినావు, ఏ ముఖం పెట్టి వచ్చినావని నేను సూటిగా అడుగుతా ఉన్నా. పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్న రవీందర్ అన్న గురించి వాళ్ళ ఆత్మహత్య కూడా చేసుకుంటా. ఇక్కడ నుంచి రవీందర్ అన్న ఇక్కడ కదలే ప్రసక్తి లేదు. ఇవాళ రవీందర్ అన్న గురించి ఆత్మహత్య కూడా నేను సిద్ధంగా ఉన్నా. బిడ్డ పోచారం నీది మొత్తం బయటెత్తగానే నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన బిడ్డ నీ కొడుకులతో సహా నీ కొడుకులతో సహా బిడ్డ ఉష్క మాఫియా నీది. ఇవాళ నీది ఇసుక మాఫియా. నీ కేసులు నడవకు వచ్చినాయని ఇవాళ నువ్వు ఇక్కడ వచ్చిన బిడ్డ నిన్ను మాత్రం అర్థం చేసేది ఖాయం. రాజీ పెట్టుకో, నా మీద కేసు పెట్టుకో. నాది ఒక్క ఎంట కూడా అంకర కాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఒక మాట చెప్తున్నా, మేము కార్యకర్తలు జెండాలు మోసినాం. ఇవాళ మాకు నీ అండగా ఉంది. ఇక్కడ నుంచి నువ్వు పోవద్దు, మేమున్నాం. దేనికైనా అర్ధరాత్రికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అన్న. ఇవాళ మా కార్యకర్తలకు అన్యాయం చేసి నువ్వు వెళ్ళిపోవద్దన్న దండ పెడుతున్నా. నువ్వు ఇక్కడనే ఉండాలి, మాకు తోడుగా నువ్వే ఉన్నావు. వాళ్ళు చిట్కలు కొడుతురు అన్న, మేము ఆ చిన్నప్పుడు తోడులు కొడుతురు. మీదేం నడవదు బిడ్డ, మీది ఎట్లా నడుస్తుంది మేము చూస్తాం. నీ పోచారాంతి ఉష్క మాఫియా, కంకర్ మాఫియా మొత్తం నీదెట్లా నడుస్తుంది నేను చూస్తాం. ఇవాళ చిట్కలు కొడుతురు అన్న. 28 లక్షలు తిన్నా నాయకులు దొంగలు. డబల్ బెడ్రూమ్ లలో 28 లక్షలు తిన్నారన్న. ఏమన్నా అంటే ఏమంటారు, కొడక మీద చంపేస్తాం బయట పెడతా అంటారు. ఈ మాట అన్నా చెప్తున్నాం. ఎన్నోసార్లు ఆనంద్ నేను వచ్చినామన్నా ఇక్కడికి, సాయిగౌర్ గారు కూడా వచ్చారు, ఉస్మాన్ వచ్చారు, అందరూ వచ్చినామన్నా ఇక్కడికి. వచ్చి చెప్పినాం. వాళ్ళకి ఏమంటారు, మిమ్మల్ని చంపేస్తే మీది బయట పెడతా అంటారు అన్న. యాందాకన్నా మాకు కాపాడే బాధ్యత నీది ఉందన్న. నీ గురించి మేమున్నాం. అర్ధరాత్రికైనా ఇప్పుడంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటానా నీ గురించి నేను చెప్తా ఉన్నా. ఇక్కడికి వెళ్ళి పోయే అవసరం లేదు, నువ్వు ఇక్కడనే ఉండాలి. మేము నీతో పాటు మేమున్నాం. మళ్ళొకటి పోచారం శ్రీనివాస్ రెడ్డి నేను చెప్తా ఉన్నా, కొడుక నీ దగ్గర ఉన్న చిట్కెలు కొడుతూ ఏమి తాగదు. అక్కడ మేము చిట్కెలు కొట్టినామా నీది మొత్తం ఖతం అయిపోతుంది అని చెప్పి నేను మనకి చేస్తాను. అంతం చేస్తాం నీది మొత్తం. నీ ఉష్క మాఫియా, నీ కొడుకు భాస్కర్ రెడ్డి ఉష్క మాఫియా పోయాడా వెళ్ళాక సీఎం దగ్గర పోయి అందరు పోయి కండవలేసుకున్నట్ల కాదు బిడ్డ. నువ్వు దొంగ, పచ్చి దొంగవు. నువ్వు భాస్కర్ రెడ్డి, నువ్వు పచ్చి దొంగ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న చెప్పండి, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి జాయిన్ అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. అయితే ఏదైతే మాజీ స్పీకర్, తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరడము, అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏదైతే ప్రస్తుత బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జి, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయిన ఏనుగు రవీందర్ రెడ్డిల మధ్య సీరియస్ గానే ఏదైతే నిరసన సెగ అనేది తగులుతోంది. అయితే వారిద్దరి మధ్యలో జరుగుతున్న వివాదం ఏదైతే ఈయన చేరికను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన చేరడము, తర్వాత ప్రతి మండలం నుంచి కూడా ఏనుగు రవీందర్ రెడ్డి అనుచర వర్గం అంతా వ్యతిరేకిస్తున్నారు. ఈయన చేరిక మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇతని చేరికను నిరసిస్తూ
కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఏనుగురు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక సమావేశమై అక్కడ ప్రతి ఒక్కరు కూడా అసలు ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు నువ్వు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ రేవంత్ రెడ్డిని ఇష్టానుసారంగా మాట్లాడినావు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పతనాన్ని కోరుకున్నోడివి, కాంగ్రెస్ పార్టీని ఇష్టానుసారంగా అటు సోనియా గాంధీని కానీ రాహుల్ గాంధీ కానీ తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక నేతలను రకరకాలుగా నువ్వు వ్యాఖ్యలు చేసి వేధించినావు అని చెప్పేసి బహిరంగంగా అనేక మంది మండల స్థాయి నాయకులు ఆ నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి వచ్చిన నాయకులంతా ఏనుగు రవీందర్ రెడ్డి ముందు ఏదైతే పోచారాన్ని విమర్శిస్తూ అనేక మంది వ్యతిరేకించిన సందర్భాలు మనకు పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఏనుగు రవీందర్ రెడ్డి ఈ నియోజకవర్గంలో, ఎందుకంటే ఆయన పక్క నియోజకవర్గం ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఆయన బాన్సువాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన టికెట్ తెచ్చుకొని పోచారంకు చుక్కలు చూపించిన అనే పరిస్థితిలో ఎన్నికల్లో ఆయన తలపడ్డారు. ఆ క్రమంలో ఆయన అప్పుడు ఎలక్షన్ల ముందు గాని ఎలక్షన్ల తర్వాత గాని పార్టీని అంటుపెట్టుకొని గ్రౌండ్ లెవెల్లో గ్రామాన మండలాన్న పూర్తిగా ఏదైతే కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి ఏనుగు రవీందర్ రెడ్డి అక్కడే మకాం వేసి అక్కడే ఇల్లు కట్టుకుంటూ అక్కడనే ఉంటూ స్థిర నివాసం ఏర్పరచుకొని పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఈ క్రమంలో పోచారం రాకను ఆయన జీర్ణించుకోవడం లేదు. ఏదైతే అష్టదిగ్బంధనం చేసి పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారులు సురేందర్ రెడ్డిని గాని భాస్కర్ రెడ్డిని గాని ఎక్కడ కూడా వాళ్ళ మాట చెల్లుబాటు కాకుండా వాళ్ళ పెత్తనాన్ని పూర్తిగా అణచివేస్తూ వాళ్ళ అహాన్ని పూర్తిగా అనగదొక్కి ఆయన ఏనుగు రవీందర్ రెడ్డి తీటైన సమాధానం చెప్తున్న క్రమంలో ఒక్కసారిగా వీళ్ళ రాక అనేది ఆయనకు అసలు చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పవచ్చు. ఏనుగు రవీందర్ రెడ్డి ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి తన బలాన్ని నిరూపించుకునేందుకోసం ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతి మండలంలో ప్రతి కార్యకర్తను గ్రామానున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ పోగు చేసుకొని తన బలాన్ని నిరూపించుకునేందుకు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తప్పు అనేది చెప్పించడానికి కోసం కూడా ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి మండలంలో ఆయన మీటింగ్లు పెడుతున్నారు. ఆయన మీటింగ్లు పెట్టిన క్రమంలో ఇదైతే పోచారం వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసి ప్రతి కార్యకర్త వ్యతిరేకిస్తున్నాడనే నినాదాన్ని ఏదైతే ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి, అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలకు, అవసరమైతే సోనియా గాంధీకి, అదేవిధంగా రాహుల్ కు, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ కూడా ఉత్తరాల ద్వారా కానీ తర్వాత నేరుగా కలిసైనా సరే ఆయన దృష్టికి తీసుకొచ్చి పూర్తిగా ఆయనను అడ్డుకోవాలి, పోచారం శ్రీనివాసరెడ్డి రాకను అడ్డుకోవాలి, పోచారం శ్రీనివాసరెడ్డికి ఎలాంటి కీలక పదవి అప్పగించకుండా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో సమీకరణాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ సాయన్న. ఇది మొత్తం ఖతం అయిపోతుంది అని చెప్పి నేను మనకి చేస్తాను. అంతం చేస్తాం ఇది మొత్తం. నీ ఉస్కా మాఫియా, నీ కొడుకు భాస్కర్ రెడ్డి ఉస్కా మాఫియా పోయాడా వెళ్ళాక సీఎం దగ్గర పోయి అందరు పోయి కండవలేసుకున్నట్లు కాదు బిడ్డ, నువ్వు దొంగవు, పచ్చి దొంగవు. నువ్వు భాస్కర్